సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఇది బిగ్ షాక్. మహేష్ బాబుకు జీఎస్టీ అధికారులు నోటీసులు జారీ చేశారు. జీఎస్టీ తగ్గినప్పటికీ థియేటర్లో టికెట్ రేట్లు తగ్గించకపోవడంపై అత్యధిక జీఎస్టీ పబ్లిక్ నుంచి వసూలు చేయడంపై జీఎస్టీ అధికారులు నోటీసులు జారీ చేశారు. యాంటీ ప్రొఫిటీరింగ్ వింగ్ గత కొన్ని రోజుల నుంచి తనిఖీలు చేస్తూ ఉంది. ఎవరైతే జీఎస్టీ తగ్గినప్పటికీ అధిక జీఎస్టీలు వసూలు చేస్తున్నారో ప్రజల దగ్గర నుంచి వాళ్ళకి నోటీసులు ఇస్తున్నారు. మహేష్ బాబు కూడా అలాంటి అతిక్రమణలకు పాల్పడ్డారు అని గుర్తించింది జీఎస్టీ వింగ్. ఈ నేపథ్యంలో మహేష్ బాబుకి నోటీసులు జారీ చేశారు. సాయి సూర్య సురానా డెవలపర్స్ కేసులో కూడా ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. మహేష్ బాబుకి గతంలో ఏఎంబి సినిమాస్కి నోటీసులు జారీ చేశారు. ఇప్పుడు ఈడీ అధికారులు ఈ నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఇది బిగ్ షాక్. మహేష్ బాబుకు ఈడీ నోటీసులు జారీ చేసింది. సాయి సూర్య సురానా డెవలపర్స్ కేసులో ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 27వ తారీఖున విచారణకు హాజరు కావాలి అని నోటీసులు జారీ చేసింది. గతంలో కూడా ఏఎంబి సినిమాస్కి నోటీసులు జారీ చేసింది. అప్పుడు జీఎస్టీ తగ్గినప్పటికీ ఆ తగ్గింపును ప్రజలకు ఇవ్వలేదు అంటూ అప్పట్లో జీఎస్టీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇప్పుడు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 27వ తారీఖున విచారణకు హాజరు కావాలి అని ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఫ్యామిలీతో కలిసి సాయి సూర్య డెవలపర్స్కు యాడ్ను ప్రమోట్ చేశారు మహేష్ బాబు. ప్రమోషన్ల కింద 3.4 కోట్ల రూపాయలు తీసుకున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో మహేష్ బాబుకి ఈడీ అధికారులు ఈ నోటీసులు జారీ చేశారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, మహేష్ బాబుకి ఈడీ అధికారులు జారీ చేసిన తాజా నోటీసులకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? రైతు సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈడీ నోటీసులు అయితే జారీ చేసింది. ఆయన బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన సాయి సూర్య డెవలపర్స్ అలాగే సురానా డెవలపర్స్ ఈ రెండు కంపెనీలకు ఆయన ఫ్యామిలీతో కలిసి ప్రమోషన్ పార్ట్ లో పాల్గొన్నారు. దానికి కాను ఆయన 3,40,00,000 రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లుగా ఇప్పటికైతే ఈడీ వాళ్లకు సమాచారం ఉంది. దీనిపై మహేష్ బాబు సబ్మిట్ చేసిన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లో రిఫ్లెక్ట్ అవ్వకపోవటము, అలాగే దానిపై కొన్ని అటు డెవలపర్స్ నుంచి ఇటు మహేష్ బాబు నుంచి వచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లో అనుమానాలు రావటంతో ఈడీ ఈ నోటీసులు అయితే జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ నెల 27న ఆయనకు ఈడీ ఈ విచారణకు రావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. అలాగే గతంలో కూడా జిఎస్టీకి సంబంధించి కూడా ఏఎంబి సినిమాస్ కి సంబంధించి అలాగే పలు థియేటర్లకు సంబంధించి కూడా నోటీసులు వచ్చాయి. జిఎస్టీ వసూలులో కూడా కొంత అక్రమాలు జరిగినట్లుగా. అయితే అది ఒక విధంగా అయితే అది వ్యాపార భాగస్వామిగా ఉన్న ఏఎంబి సినిమాస్ కి సంబంధించి ఇది మాత్రం ఆయన వ్యక్తిగతంగా ఆయన ప్రమోషన్ పార్ట్ లో ఆయన మోల్డింగ్ చేసిన ఈ విషయంలో మాత్రం ఈడీ నోటీసులు రావటం అనేది టాలీవుడ్ లో ఒక సంచలన వార్తగా మారింది రోహిత్. కానీ నిజానికి ఐటీ నుంచి కాదు, ట్యాక్స్ ఎగవేతాను అనుకోండి, ఈడీ నుంచి నోటీసులు రావడాన్ని ఏ విధంగా చూడాలి? దీనికి మహేష్ బాబు టీం ఏమన్నా రియాక్ట్ అవుతూ ఉందా? మహేష్ బాబు 27వ తారీఖున అటెండ్ అయ్యే అవకాశం ఉందా? నోటీసుల సారాంశం ఏంటి? ఇప్పటి వరకు అయితే ఈ విషయం తెలియగానే మహేష్ బాబు టీం సంప్రదించడం జరిగింది రోహిత్. వాళ్ళు మాత్రం ఈ విషయాన్ని ఎక్కడ ధృవీకరించట్లేదు. వచ్చినాయని కానీ రాలేదని కానీ చెప్పటం లేదు, లేదంటే మా నోటీసులో లేదు అని మాత్రం వాళ్ళ వైపు నుంచి సమాధానం వస్తోంది. అయితే ఈడీ మాత్రం ఈ నెల 27న విచారణకు రావాలి అని నోటీసులు జారీ చేసినట్లుగా పక్కా సమాచారం అయితే మనకు అందుతా ఉంది. దీనికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు చాలా క్లియర్ గా నోటీసు ఇవ్వటం వెనుక ఖచ్చితంగా ఇందులో ఆర్థిక లావాదేవీలకు సంబంధించి అవకతవకలు జరిగాయి అనేది మాత్రం అందరూ అనుమానిస్తున్నారు. ఆ కోణంలోనే ఈడీ ఈ నోటీసులు జారీ చేసినట్లుగా ఇప్పటికైతే టాలీవుడ్ లో వినిపిస్తున్న వార్త రోహిత్. రైట్, అంటే 27వ తారీఖున ఈడీ అధికారుల ముందు మహేష్ బాబు హాజరయ్యే అవకాశం ఉందా? రాజమౌళి డైరెక్షన్ లో సినిమా షూటింగ్ లోనే ఉన్నారు. హైదరాబాద్ లోనే షూటింగ్ జరుగుతోంది. ఫ్యామిలీ మాత్రం ఆయన వైఫ్ నమ్రత వీళ్ళంతా కూడా ఫారిన్ వెకేషన్ కు వెళ్ళినట్లుగా మనకు సమాచారం ఉంది. ఈ నెల 27న ఆయన వ్యక్తిగతంగా ఆయనే హాజరు కావచ్చు, లేదంటే గడువు కోరే అవకాశం ఉంది, లేదా ఆయనకు సంబంధించిన అడ్వకేట్ నో చార్టర్డ్ అకౌంటెంట్ నో ఈ విచారణకు తీసుకువెళ్లే అవకాశం అయితే ఉంది రోహిత్. రైట్ రవిచంద్ర,
టాలీవుడ్లో ఇప్పుడు సంచలనం చోటు చేసుకుంది. హీరో మహేష్ బాబుకు ఈడీ నోటీసులు జారీ చేయడంపై ఒక్కసారిగా కలకలం చెలరేగింది. సాయి సూర్య సురానా డెవలపర్స్ కేసులో ఈడీ ఈ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుల సారాంశం ఏంటి అంటే ఈ నెల 27వ తారీఖున హీరో మహేష్ బాబు విచారణకు హాజరు కావాలి అని. ఫ్యామిలీతో కలిసి సాయి సూర్య డెవలపర్స్కు యాడ్ను ప్రమోట్ చేశారు హీరో మహేష్ బాబు. ప్రమోషన్ల కింద 3.4 కోట్ల రూపాయలు తీసుకున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. అయితే వీటిని ఎక్కడా కూడా మహేష్ బాబు డిస్క్లోజ్ చేయలేదు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మహేష్ బాబుకు ఈడీ నోటీసులు జారీ చేసింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మహేష్ బాబుకు ఈడీ నోటీసులు జారీ చేయడం పెద్ద సంచలనంగా మారింది. సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఈడీ అధికారులు ఈ నెల 27వ తారీఖున విచారణకు హాజరు కావాలి అంటూ నోటీసులు జారీ చేశారు. మరి ఈడీ అధికారులను మరొక రోజు హాజరు కావడానికి హీరో మహేష్ బాబు సమయం కోరతారా, లేదంటే 27వ తారీఖున హాజరవుతారా, లేదంటే న్యాయస్థానాలు ఏదైనా హీరో మహేష్ బాబు హాజరయ్యే అవకాశం ఉందా? ఈడీ అధికారులకు మహేష్ బాబు ఇప్పుడు ఏం రిప్లై ఇవ్వబోతున్నారు అనే విషయంపై ఆసక్తి కనిపిస్తోంది. సురానా సాయి సూర్య డెవలపర్స్ కేసులో ఆయనకు ఈ నోటీసులు జారీ అయ్యాయి. అయితే మహేష్ బాబు ఆ 2 కంపెనీల నుంచి యాడ్స్ చేయడానికి 3.4 కోట్ల రూపాయలు పారితోషికం తీసుకున్నట్లుగా ఈడీ అధికారులు కూడా గుర్తించారు.